చాలా వరకు బాటిల్స్ చూస్తుంటారు. రెగ్యులర్‌గా మనకి వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ కావాలి. సో దాన్ని ఈవెన్ మనం ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి అదొక స్మెల్ ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఆఫీసెస్‌లో గ్రీన్ టీ ఎక్కువ తాగుతున్నారు ఇప్పుడంతా. సో ఆ గ్రీన్ టీ కోసం నేను సో అలాగే ఆర్గానిక్ ఆయిల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని ఇండ్లలో వచ్చేసి. అవునవును. దీంట్లో డిప్ చేసుకొని ఓ 1-2 డేస్ ఉంచుకుంటే ఓకే. సో ఈ రోజు మనతో పాటు ఎండి ఆఫ్ డాక్టర్ వేద్ సైన్సెస్ వెంకటేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్, వెల్కమ్ టు ధాత్రి. హాయ్, నమస్తే. సో సార్, మీ ప్రొడక్ట్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక బేసిక్ హ్యూమన్ నీడ్స్, చిన్న చిన్న డీటెయిల్ యూజెస్ కూడా ప్రతిదీ ఈకో ఫ్రెండ్లీలోనే మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా ప్రొడక్ట్స్ అన్ని. సో మీ ప్రొడక్ట్స్ కోసం కొద్దిగా డీటెయిల్ గా మా ధాత్రి వాళ్ళకి చెప్తారా? సో మనం కొత్తగా చాలా వరకు బాటిల్స్ చూస్తుంటాం. రెగ్యులర్ గా మనకి వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ కావాలి. అవును. సో దాని నుంచి మనకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే రావు, ఎందుకంటే అంతా ఇంజనీర్డ్ అండ్ స్టీల్ కానీ ఏదైనా కానీ మనకి ఇంజనీర్డే వస్తుంది. అవును. సో దానికోసం మేము తీసుకొచ్చింది ప్యూర్ బ్యాంబూ వాటర్ బాటిల్స్. బ్యాంబూ వాటర్ బాటిల్స్. Yeah. నైస్. సో దీంతో ఏంటంటే మనకి ఇప్పుడు చాలా వరకు అందరికి చాలా రోగాలు ఉంటాయి, అంటే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో దీనివల్ల మనకి ప్యూర్ బ్యాంబూ అంటే ప్యూర్ నేచర్ యొక్క బెనిఫిట్స్ అయితే మనకు వస్తాయి. సో మనలో బాడీలో మేజర్ గా వేడి తగ్గిస్తుంది. ఓకే. సో ఆ వాటర్ అందులో స్టోర్ Store చేసుకొని చేసుకొని, మనం yes. తీసుకుంటే నేచర్ బెనిఫిట్స్ లాంటివి ఏమి ఉంటాయి? బాడీలో మనకి వేడి తగ్గిస్తుంది, ఆక్సిడేట్ అవుతుంది వాటర్. సో దానివల్ల మనకి చాలా న్యూట్రియంట్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఈ బాటిల్ క్యాప్ కూడా మేడ్ ఆఫ్ వుడ్. ఎస్. ఓకే. ఇందులో వాటర్ లీకేజ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఏముండవు, రెగ్యులర్ గా హ్యాపీగా వాడుకోవచ్చు. కాకపోతే దీన్ని ట్రావెలింగ్ కన్నా ఇంట్లో పెట్టుకుని హాట్ వాడుకోవచ్చు. వాటర్ కూడా ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే హాట్ వాటర్ తో మనం ఏదో క్యారీ చేయాలి అట్లని కాదు. అవును. హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ రెగ్యులర్ పోసి తాగొచ్చు అంతే. ఓకే. అంటే ఎక్కువ టైం అయితే ఉండదు. ఈవెన్ మనం ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి అదొక స్మెల్ ని మనం అబ్జర్వ్ చేస్తాం, బట్ ఇందులో స్మెల్ ఏం లేదు. ఉండదు. ఇంకా మీరు హాట్ వాటర్ పోసుకుని దాన్ని రెగ్యులర్ క్లీన్ చేసుకుంటే ఎటువంటి బెనిఫిట్. ఈవెన్ ప్లాస్టిక్ బాటిల్స్ లో హాట్ వాటర్ మనం ఎప్పుడైనా పెట్టినా కూడా దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ప్లాస్టిక్ అనేది దానికి ఎగ్జాక్ట్లీ. కానీ ఇందులో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ఎంత ఉంటుంది వీటి ప్రైసింగ్? అది 350 రూపీస్. 350 రూపీస్. నైస్. 350 రూపీస్ కి 1 లీటర్. 1 లీటర్. 350 రూపీస్ కి 1 లీటర్ వాటర్ బాటిల్, దట్ టు ఈకో ఫ్రెండ్లీ వాటర్ బాటిల్స్. సో రెగ్యులర్ గా పీపుల్ కి హాట్ అండ్ కోల్డ్ వాటర్ కావాలి. ఆఫీసెస్ లో గ్రీన్ టీ ఎక్కువ తాగుతున్నారు ఇప్పుడంతా. సో ఆ గ్రీన్ టీ కోసం నేను చేసింది బ్యాంబూ స్టీల్ వాటర్ బాటిల్. నైస్. సో ఆ స్టైనర్ లో మీరు కావాల్సిన కాఫీ పొడి అవి చేసుకొని, ఓకే. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ 6 to 7 hours మీకు స్టెబిలిటీ ఉంటుంది. సో ఈ బాటిల్ తో మనకి స్టెయినర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రొడక్ట్ లోని. సో వేడి వేడి కాఫీ, వేడి వేడి టీ అలాంటి వాటికి బేసిక్ గా ఈజీ టు క్యారీ కూడా. సైజ్ ఎంత? ఎన్ని ml? ఇది 500 ml. 500 ml. ఈజీ టు క్యారీ, ఈజీ టు ఆక్యుపై ద స్పేస్ అని నేను అబ్జర్వ్ చేస్తాను. ఆల్సో యు కెన్ కస్టమైజ్ యువర్ నేమ్ ఆల్సో ఇన్ దట్. ఓ, దీనిపైన మనం నేమ్ కూడా కస్టమైజ్ చేసుకోగలుగుతాం. సో దిస్ ఇస్ ఆల్సో కంప్లీట్లీ ఈకో ఫ్రెండ్లీ. దీని తాలూకా ప్రైసింగ్ ఎంత ఉంటుంది? ఇది 450 ఉంటుంది. 450 రూపీస్. థర్మల్ ఫ్లాస్క్ లాగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. దెన్ స్టోర్ మినిమం 8 hours అయితే కంపల్సరీగా ఆ వేడి వాటర్ అనేది, హాట్ వాటర్ అనేది స్టోర్ చేసుకోగలుగుతాం. నైస్. సో బేసిక్ గా ఈ జనరేషన్ లో అయితే పొల్యూషన్ వల్ల దేని వల్ల కానీ విటమిన్స్ అందక, ప్రాపర్ ఫుడ్ లేక హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి అవుతుంది. అది మెన్స్ లో అయినా ఉమెన్స్ లో అయినా. సో వాటిలో చాలా వరకు వీడియోస్ లో కానీ సోషల్ మీడియాలో కానీ వుడెన్ కోమ్స్ అనేవి యూజ్ చేస్తే మన హెయిర్ కి కూడా చాలా బెనిఫిట్స్, స్కాల్ప్ కి చాలా బెనిఫిషియల్ అని విన్నాను. సో అలాంటి కోమ్స్ ఏవైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఉన్నాయి మన దగ్గర. సో వాటిని మనం వుడెన్ తో పాటు నీమ్ కోమ్స్ అంటాం. నీమ్ కోమ్స్. ఓకే. నీమ్ తో తయారు చేస్తారు. వేప చెట్టుకున్న బెనిఫిట్స్ కూడా మనకి వస్తాయి. ఓకే. సో మనకు వచ్చేసి నీమ్ కోమ్స్ ఉన్నాయి. ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం హెయిర్స్ కి. అవును, హెయిర్ ఆయిల్స్ యూజ్ చేస్తాం. సో అలాగే ఆర్గానిక్ ఆయిల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని ఇండ్లలో వచ్చేసి. అవునవును. సో వీటిని హ్యాపీగా దీంట్లో డిప్ చేసుకొని 1-2 డేస్ ఉంచుకుంటే ఓకే ఆ బెనిఫిట్స్ అన్ని కూడా మీకు కోమ్ లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఓహో, మనం యూస్ చేసిన ఆయిల్స్ లోని మనం డిప్ చేసి 2 to 3 days 1-2 days ఇచ్చినా పర్లేదు. ఓకే. తర్వాత సన్ డ్రై చేసుకుంటే హ్యాపీగా మీకు కోమ్ లో క్వాలిటీస్ ఉంటాయి. మీరు రాసుకున్నప్పుడు కూడా మీకు ఆ క్వాలిటీస్ అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి. కోమ్ చేసుకున్నప్పుడు మీకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇవన్నీ నీమ్ తో చేసినవి. సో నీమ్ తో చేసిన కోమ్స్ ఈవెన్ చాలా స్మూత్ టు యూజ్ అనిపిస్తుంది. డీటాంగిల్ కోమ్ మేడ్ ఆఫ్ నీమ్. ఓకే. డీటాంగిల్ కోమ్. ఈవెన్ ఇది హెయిర్ స్టైలింగ్ కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది స్టిక్. నైస్. సో ఈ నీమ్ తో చేసిన కోమ్స్ లోనే వాళ్ళకి దగ్గర 10 to 15 వేరియబుల్ ఆఫ్
మోడల్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yeah. Yeah.